ఓకే, సో జ్యోతి గారు సక్సెస్ఫుల్ గా మంచి స్వీట్ చేసి చూపించారు కదా. ఇప్పుడు శిరీష గారు మనకి మేతి పరోటా చేస్తారు. రెడీయా? రెడీ అండి. స్టార్ట్ చేసేద్దామా? సో ముందుగా మేతి పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేతి పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. మేతి పరోటా కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. రెడీ అండి శిరీష గారు. సో ముందుగా ఏం చేసుకోవాలి చెప్పరా మాకు ప్రాసెస్? ఫస్ట్ మనం రోటీ పిండి తీసుకోవాలి. దాంట్లోకి స్టఫ్ చేయడానికి మేతి కొంచెం మనం చాప్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనం రోటీ పిండి వేసుకుని దాంట్లో మేతి అన్ని యాడ్ చేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్. ఓకే, రోటీ పిండి, సో గోధుమ పిండి, కొంచెం మేతి, మెంతి కూర, తర్వాత కొత్తిమీర కొంచెం, ఓకే, తర్వాత వెల్లుల్లిపై కొంచెము, వెల్లుల్లి మిర్చి గ్రైండ్ చేసి పెట్టాలండి కచ్చా పచ్చగా, అది వేసారు. కొంచెం పసుపు, ఆల్రెడీ మిర్చి వేసాం కానీ కొంచెం కారం, ఓకే, కొంచెం జీలకర్ర, ఓకే, గరం మసాలా కొంచెం, ఓకే, తర్వాత తగినంత సాల్ట్, ఉప్పు, వాటర్ కావాలా? వాటర్. పిల్లలకి వండి 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 బాగా అలవాటైపోయినట్టుంది శిరీష గారికి. అసలు చిటికెడంటే చిటికెడే వేస్తున్నారు ఉప్పు కారాలు. పిల్లలు తినాలి అని కదా. అంటే మా ఇంట్లో కొంచెం సాల్ట్ కారాలు కొంచెం తక్కువే, మంచిదండి అదే హెల్త్. సో అందుకని అలాగే అలవాటైపోయింది. సో ఏం చేస్తుంటారు శిరీష గారు మీరు? నేను యాజ్ ఆఫ్ నౌ హోమ్ మేకర్ అండి. నేను తొందరలో ఐఎమ్ గోనా టేక్ అప్ సమ్ జాబ్. ఓకే, తొందరలో. సో ఎలాంటి స్ట్రీమ్ లో, లైక్ ఏ జాబ్? నేను హెచ్ఆర్ అండి. నేను MBA హెచ్ఆర్ చేశాను. సో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఉంటున్నా వంట చేసుకుంటూ. నేను మా అమ్మాయితో చాలా బిజీ అండి. తన యాక్టివిటీస్, స్కూల్ యాక్టివిటీస్, తన సాయంత్రం శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటాను 2 years నుంచి. సో టోటలీ బిజీ. ఓకే, సో యు గోనా సింగ్ నౌ. సూపర్ గా మా కోసం ఒక మంచి పాట పాడు, అలోపు మేము పరాటా చేస్తూ ఉంటాం. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే భువనేశ్వరి. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే భువనేశ్వరి. సూపర్, చాలా 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 బాగా పాడావు. మీరు మా వాళ్ళందరికీ కొంచెం హాయ్ చెప్పాలండి. కొంచెం ఏంటి, ఫుల్ చెప్తా. మా అత్తయ్య గారికి, మామయ్య గారికి. వాళ్ళ పేర్లు? విజయలక్ష్మి గారు మా అత్తయ్య గారి పేరు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. వెంకటేశ్వర గారు మా మామయ్య గారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. మా పేరెంట్స్ కి. మీ పేరెంట్స్ పేర్లు? కేశవ్ కుమార్ మా నాన్నగారు. కేశవ్ కుమార్ గారు నమస్తే అండి. అండ్ మంగాదేవి మా అమ్మగారు. మంగాదేవి గారు నమస్తే అండి. మా బ్రదర్, వాళ్ళ వైఫ్, వాళ్ళ సన్, అండ్ సకుటుంబ సపరివార అందరికి, అండ్ ఫ్రెండ్స్ నమస్తే అండి. అండ్ హాయ్ అండి ఫర్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫర్ ఆల్ శిరీష గారు. ఎవరు హాయ్ చెప్పాలనుకుంటే వాళ్ళందరికీ హాయ్. థ్యాంక్ యూ అండి. సో అయిపోయిందండి కలుపుకోవడం? అయిపోయిందండి. పరాటా ఒత్తుకుందామా? ఒత్తుకుందాం. మా అమ్మాయికి కొంచెం చిన్నగా ఉంటే ఇష్టం పరాటా. ఓకే, సో అందుకని నేను ఎప్పుడు తనకి చిన్నగా చేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మొత్తం చాలా మంది, ఒక 6 మంది తినాలి కాబట్టి కాస్త పెద్ద పరాటానే చేస్తాను. రెండు వైపులా నేతితో కాల్చుకోవాలి. సో ఈ మెంతి కూర చాలా టేస్టీగా ఉంటుంది కదా పరాటాస్ లో అలా తీసుకుంటే. మేతి పరాటా అయితే ఫుల్ ఫేమస్. ఇంకా పిల్లలు ఇట్లా ఆకుకూర కూరలు అలా ఇలా అంటే కొంచెం ఇష్టపడరు కదా. కొంచెం ఇలా స్టఫింగ్ ఇలా చేసుకుంటే కొంచెం వాళ్ళకి తినడానికి ఇది కావాలి. నాకు ఇట్లాంటి పరోటాస్ ఇట్లాంటివి చూసినప్పుడు ఇలా తీసి ఇలా వేసి ఇలా కొట్టాలనిపిస్తుంది, కానీ అది ఎగిరి ఎక్కడ పడుతుందో నాకు తెలియదు కాబట్టి అలాంటివి నేను ట్రై చేయను. సో ఇంకో పరోటా కూడా వేసారు ఇవిడ ఇక్కడ. సూపర్. ఏమండి సరిపోయిందా, కాలిందా? కొంచెం రెడ్ గా వస్తే అది బాగుంటుంది. సో దీని కాంబినేషన్ లో ఏ కర్రీ పెట్టుకుంటే బాగుంటుందండి? కర్రీ ఏదైనా పెట్టుకోవచ్చు. జనరలీ పన్నీర్ కర్రీస్ అట్లా ఏమైనా. ఇంకా యాక్చువల్లీ వెజిటబుల్ రైతా అయితే చాలా బాగుంటుంది. ఇంకా పెరుగుతోనే బాగుంటుంది. పెరుగుతో ఇంకా బాగుంటుంది. సరిపోతుందా? సరిపోతుంది. సో సర్వింగ్ ప్లేట్ లో ఫస్ట్ మనం చేసుకున్న ఒక పరాటా తీసి పెట్టుకున్నాం. ఇంకో పరాటా కూడా చేసేసుకుని 2 వైపులా దీన్ని కూడా నేతితో కాల్చేసుకుంటే సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట.
ఓకే, సో ఈ పరోటా కూడా అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాం. ఈ ప్లేట్ వాళ్ళ డెకరేట్ చేశారే, బాగుంది. సో మనకు పరోటా అనగానే ఇవన్నీ కావాలి కదా ఖచ్చితంగా. ఓకే అండి. సో వేడి వేడిగా మేథీ పరోటా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మేథీ పరోటా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, మెంతికూర, కొత్తిమీర, వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పరోటాల్లో ఒత్తుకుని పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మేథీ పరోటా రెడీ. మేథీ పరాటా ఇదిగో రాయితా కూడా ఉంది రెడీగా. సో ముందైతే అడిగింది శ్రీలేఖ కాబట్టి తనకే ఇచ్చేద్దాం. రాయితాతో తింటావా? ఓకే, సో రాజు గారు ఎలా ఉంది? బాగుంది. బాగుందా? చాలా చాలా బాగుందా? చాలా చాలా బాగుంది. ఓకే, సో తమన్నా ఎలా ఉంది? చాలా బాగుంది. సో దీంట్లో అంటే చాలా బాగుంది. కొత్తిమీర అవన్నీ వేసినా కానీ ఆ మేథీ ఫ్లేవర్ ఎక్కువ బాగా తెలుస్తుంది. మేథీ చాలా డామినేటింగ్ గా మనకి కనిపిస్తుంటుంది కదా. నైస్ అండి. ఇద్దరు వంటలు ఇద్దరు కూడా చాలా బాగా చేశారండి. సూపర్ గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అభిరుచికి వచ్చి మంచి మంచి వంటలు చేసినందుకు. శిరీష గారు, మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ అలాగే మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. మోస్ట్ వెల్కమ్. అండ్ అలాగే పిల్లలకి కూడా కష్టపడి పాటలు పాడారు, వంటలు అడిగారు, వంటలు అయ్యేదాకా తీరిగ్గా కూర్చుని దాని తర్వాత టేస్ట్ చూసారు కాబట్టి వాళ్ళకి కూడా కాంప్లిమెంట్స్ అన్నమాట, చాక్లెట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మధురం మమకారంలో వంటలన్నీ కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. గారెలు, వడలు తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా సేమియా పౌడర్ కూడా కలుపుకున్నట్లయితే నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి.